ఇది భాగవతం, దేవీ భాగవతం, శ్రీమద్ దేవీ భాగవతం, మహాపురాణం. వేదవ్యాసుడి కంఠం నుంచి, గంటం నుంచి జాలువారిన దేవీ భక్తి రసామృతం. సూతుడు చెప్పినట్టుగా 12 స్కందాలలో 18,000 శ్లోకాలలో ఆ మహానుభావుడు అందించారు మనకి. ఇందులో ప్రధాన పాత్ర సాక్షాత్తు జగన్మాత. అందుకే దీన్ని పురాణ రాజం అని అంటారు. ఇందులో ధర్మ, అర్థ, కామ, మోక్ష ప్రతిపాదకాలైన ఎంతో మంచి కథలతో పాటుగా యోగ, తంత్ర, మంత్రాది శాస్త్రాలు చాలా చాలా అంటే చాలా ప్రసక్తమయ్యాయి. అయితే అసలు ఇది మొదలు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఛానల్ ట్రైలర్లో చెప్పినట్టుగా దేవీ నవరాత్రుల్లో దేవీ భాగవతం చదువుకుంటూ ఉంటే చిన్నప్పుడు పల్లెటూరులో మా తాతగారు ఊళ్ళో గుళ్ళలో చిన్నప్పుడు చెప్పుకునే ఆ విన్న పురాణ పఠనం, పురాణ శ్రవణం, ఆ కార్యక్రమాలన్నీ కూడా గుర్తుకొచ్చాయి. ఒక్కదాన్ని కూర్చుని ఇంట్లో చదువుకుంటూ ఉంటే నాతో పాటు ఇంకో నలుగురు కూడా వింటే బాగుంటుంది కదా అని అనిపించింది. అయితే నాకు నేను సర్ది పెట్టుకుందాం అనుకున్నాను, అవసరం లేదేమో, అందరి దగ్గర ఉంటాయి, నేనైనా పుస్తకం చదువుకోవడమే కదా అని. కానీ కూర్చుని ఒక గంట సేపు పుస్తకం చదువుకోవడానికి, పనులు చూసుకుంటూ ఒక ఆడియో వినటానికి చాలా తేడా ఉంటుంది. చాలామంది దగ్గర చదువుకుందాం అనుకున్న పుస్తకం ఉండకపోవచ్చు, కొంతమందికి తెలుగు చదవడం రాకపోవచ్చు, కొంతమందికి చదివే టైం లేకపోవచ్చు, కొంతమంది పుస్తకం కొనుక్కుందామన్నా అనుకున్న పుస్తకం దొరకకపోవచ్చు. ఇలా చాలా అంటే చాలా రోజువారీ సమస్యలతోటి మనం పోరాడుతూనే ఉంటాం. అందుకని ఎలాగూ నేను చదువుకుందామని అనుకుంటున్నాను కదా, నాతో పాటు ఇది రికార్డ్ చేసి పెడితే ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది కనీసం వినగలుగుతారన్న ఒక చిన్న ఉద్దేశంతో ఇది మొదలు పెట్టడం జరిగింది. సో ఇందులో ఇందాక చెప్పినట్టుగా 12 స్కందాలు, 18,000 శ్లోకాలు ఉన్న మహాపురాణం ఇది. సో ఇది ఒక్క రోజులో కూర్చుని రికార్డ్ చేసి చెప్పేంత చిన్న విషయం కాదు. అందుకని నాకు చేతైనంతలో, వీలు కుదిరినంతలో ప్రతిరోజు చిన్న చిన్న భాగాలుగా పురాణ పఠనం మాత్రమే చేద్దామని నిర్ణయించుకున్నాను. ప్రవచనం చెప్పడానికి అంత అర్హత నాకు లేదు. అది విద్వాంసులు, మహాపండితులు అయిన ఎంతోమంది దేవి భాగవతం మీద ఆల్రెడీ ప్రవచనాలు చెప్పి ఉన్నారు. సో ఆ బాధ్యత మహాపండితులైన వాళ్ళందరికీ వదిలేసి నేను చేయదలుచుకున్నది ఏంటంటే, ఇక్కడ నాకు దొరికిన పుస్తకం ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు రచించిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న శ్రీదేవి భాగవతం అనే పుస్తకం నాకు అందుబాటులో ఉంది. దానిలో ఉన్న తెలుగు కొద్దిగా గ్రాంధికమై ఉంటుంది కాబట్టి నాకు చేతనైనంత వరకు దాన్ని కొంచెం సరళమైన తెలుగులో మాట్లాడటానికి ట్రై చేసి ఉన్న పుస్తకాన్ని ఉన్నదున్నట్టుగా నా పైత్యం, ప్రకోపం ఏమీ ప్రదర్శించకుండా కొంచెం సరళమైన తెలుగులో మాట్లాడటానికి, కొంచెం సరళమైన తెలుగులో చెప్పడానికి ట్రై చేయడం మాత్రమే నా ముఖ్య ఉద్దేశం. ఇందులో నా సొంత పైత్యం కానీ, నేను యాడ్ చేస్తున్న ప్రవచనాలు కానీ లేవు. అంత ప్రవచనం యాడ్ చేయగలిగే శక్తి కూడా నాకు లేదు, అర్హత అంతకన్నా లేదు. ఇక లేట్ చేయకుండా మొదలు పెట్టుకుంటే కనుక, శ్రీమద్దేవి భాగవత మహత్యం. ఈ చరాచర జగత్తు అంతా ఆ పరాశక్తికి ఒక క్రీడా విలాసం, అంటే ఒక ప్లే గ్రౌండ్ లాంటిది అని చెప్తున్నారు. జగత్ సృష్టి వేళ సృజన స్వరూప
జగత్ రక్షణ వేళ పాలన స్వరూప, జగత్ సంహార వేళ రౌద్ర స్వరూప. పరా పశ్యంతి మధ్యమ వైఖరి భేదాలతో ఉన్న వాక్కు ఆ తల్లి స్వరూపమే అని రచయిత చెప్తున్నారు. కనక త్రిమూర్తి సంపూజిత ఆ జగన్మాత ప్రసన్నురాలై మనకందరికీ అమోఘమైన వాక్శక్తిని అనుగ్రహించాలని కోరుకుంటూ ముందుగా అమ్మవారికి నమస్కరించి నరనారాయణులకు శిరసు వంచి సరస్వతీదేవిని, వ్యాస మహర్షిని కూడా నమస్కరించి పురాణ పఠనం ప్రారంభించాలి. నైమిషారణ్యంలో సమావేశమైన ఋషులందరూ సూతుణ్ణి ఒకరోజు ఎంతో సవనీయంగా అభ్యర్థించారు. ఏమని? సూత మహర్షి, నువ్వు 100 సంవత్సరాలు జీవించు, వ్యాస శిష్యుడి, మహామతివి, అంటే ఎంతో బుద్ధి కలిగి ఉన్నవాడివి, ఎన్నెన్నో పుణ్యకథలు మాకు వినిపిస్తున్నావు, ఎంతో మనోహరంగా చెప్తున్నావు, విష్ణు కథలు చెప్పావు, అవతార గాథలు వర్ణించావు, శివుడి చరిత్రలు చెప్పావు, భస్మ రుద్రాక్షల మహిమలు వివరించావు, అన్నీ భక్తి శ్రద్ధలతో విన్నాం. నీ పుణ్యవాణి, జ్ఞానము, ఆనందము కూడా పొందాం. ఇంకా ఇప్పుడు పావనాలలోకెల్లా పావనము, అనాయాసంగా అంటే ఎక్కువ కష్టపడకుండా భుక్తి ముక్తిప్రదము అయిన మహాపురాణాన్ని నీ నోటి ద్వారా వినాలి అని అనుకుంటున్నాం. దయచేసి అలాంటిది మాకు అనుగ్రహించు అని అడుగుతారు. అప్పుడు సూత మహాముని, శౌనకాది మహామునీశ్వరులారా, మీరు అడగవలసింది అడిగారు, లోకహితం కోరి అడిగారు, కాబట్టి నేను మీకు దేవీ భాగవతాన్ని వినిపిస్తాను, శ్రద్ధగా వినండి అని చెప్తారు. అప్పుడు శౌనకాది మహామునులు, సూత మహర్షి, తప్పకుండా వినిపించు, భక్తి శ్రద్ధలతో వింటాము, విని తరిస్తాం. ఆ పురాణం ఏమిటి? దాన్ని వినటానికి నియమాలు ఏమైనా ఉన్నాయా? ఎన్ని రోజుల్లో వినాలి? ఏ పూజలు చేయాలి? ఇదివరకు ఎవరెవరు విన్నారు? ఏమేం ఫలాలు పొందారు? ఎవరు వినిపించారు? అని ఇలా చాలా ప్రశ్నలు అడిగారు. సూత మహాముని, మునీశ్వరులారా, విష్ణుమూర్తి అంశతో పరాశరాత్మజుడుగా వ్యాసుడు జన్మించిన సంగతి మీకు తెలుసు కదా. ఆయన వేదాలను 4గా విభజించి శిష్యులకు నేర్పించారు. వేద అధికారం లేని వారికి ధర్మజ్ఞానం ఎలా కలుగుతుందా అని ఆలోచన చేసి పురాణ సంహితలు రచించాడు. శిష్యుల ద్వారా ప్రచారంలోకి తెచ్చారు. అష్టాదశ పురాణాలు రచించారు, మహాభారతం రచించాడు. ఇవన్నీ నాకు వినిపించాడు, చదివించాడు. వాటిలో దేవీ భాగవతం ఉత్తమోత్తమ పురాణం, భుక్తి ముక్తిప్రదం. దీన్ని స్వయంగా వ్యాసుడే జనమేజయుడికి వినిపించాడు. ఈ జనమేజయుడి తండ్రి పరీక్షిత్ మహారాజు. ఆయన ఒక ముని శాపం కారణంగా తక్షక సర్పదష్టుడై దుర్మరణం చెందాడు. తక్షకుడు అనే ఒక పాము కాటు వల్ల ఆయన చనిపోయారు. అతడి సంశుద్ధిని ఆకాంక్షించి జనమేజయుడు ఈ దేవీ భాగవత మహాపురాణాన్ని శ్రద్ధగా విన్నాడు. 9 రోజులు దీక్షగా జరిగింది ఈ పురాణ శ్రవణం. అటుపైన దేవీ యజ్ఞం నిర్వహించి జనమేజయుడు కూడా తరించాడు. దివ్యరూపధారుడై దేవీ సాలోక్యం పొందాడు. అలాగే తండ్రికి కూడా ఉత్తమ గతులను కల్పించిన తనయుడయ్యాడు. వ్యాసుణ్ణి అర్చించి ఆనందాన్ని, అపూర్వమైన సంతృప్తిని పొందాడు. ధర్మ అర్థ కామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాలను తేలికగా ప్రసాదించే పురాణాల్లో రాజు లాంటిది ఈ దేవి భాగవతం. అందుకని మానవులంతా కూడా తప్పకుండా వినాలి. ఇది ఒక్క రోజు విన్నా, ఒక్క పూట విన్నా, ఒక ముహూర్త సేపు విన్నా, పోనీ ఒక క్షణకాలం విన్నా, భక్తితో వింటే చాలు. వారికి
ఇంకా ఏ దుర్గతి దరిదాపులకి కూడా రాదు. సర్వయజ్ఞ, సర్వతీర్థ, సర్వదాన ఫలాలు కేవలం ఈ పురాణ శ్రవణంతో చేతికి అందుతాయి. కృతయుగంలో మానవులకు ఆచరించవలసిన ధర్మాలు చాలా ఉండేవి. కలియుగంలో మాత్రం పురాణ శ్రవణం ఒక్కటే ధర్మం. దీన్ని ఆచరిస్తే చాలు, అన్ని ధర్మాలు ఆచరించినట్టే. కలియుగంలో ప్రజలు ధర్మాచార విహీనులవుతారని, అల్పాయుష్కులని గ్రహించిన వ్యాస భగవానుడు లోకుల హితం కోరి ఈ పురాణ సుధారసాన్ని అందించాడు. దీన్ని కొంచెం చదివితే చాలు, అందరూ తరతరాలకు అజరామరులవుతారు. అలాగే వాళ్ళ వాళ్ళ వంశాలు కూడా అజరామరం అవుతాయి. అయితే ఈ పురాణాన్ని, ఈ మహాపురాణాన్ని ఏ నెలల్లో వినాలి, ఏ రోజుల్లో వినాలి, ఏ సమయాల్లో వినాలి, ఎవరు వినాలి, ఇలాంటి నియమాలు ఏమీ లేవు. అన్ని వేళల్లోనూ వినవచ్చు. మానవులైతే చాలు, అందరూ వినవచ్చు. మాసానాం నియమో నాత్ర దినానాం నియమోపివా సదాసేవ్యం సదాసేవ్యం దేవీ భాగవతం నరైహి. దేవీ నవరాత్రాలలో నవాహయజ్ఞంగా వింటే విశేషంగా పుణ్యఫలప్రదం అవుతుంది. ఇలా విన్నవారు గడిచిన జీవితంలో కానీ, గడిచిన జన్మల్లో కానీ చేసిన మహాపాపాలుంటే అవన్నీ తొలగిపోయి పరమ పవిత్రులవుతారు. ఉగ్ర తపస్సులతో కానీ, తీర్థ సేవలతో కానీ, రకరకాల దానాలతో కానీ, యజ్ఞ యాగాదులతో కానీ లభించని పుణ్యఫలం ఈ నవాహ దీక్షతో లభిస్తుంది. గంగా, గయ, కాశీ, నైమిషం, మథుర, పుష్కరం, బదరికాశ్రమం ఇవి ఏవీ ఇవ్వలేనంత పుణ్యాన్ని ఈ నవాహ భాగవత శ్రవణ మహాయజ్ఞం ఇస్తుంది. అందుకే దీన్ని దేవీ మఖం, దేవీ యజ్ఞం అన్నారు. ఆశ్వీజ మాసంలో శుక్లపక్షాన సూర్యుడు కన్యారాశిలో ఉన్నప్పుడు అష్టమి నాడు శ్రీమన్ మహాదేవిని హేమసింహాసనం మీద అర్చించి యోగ్యుడైన ఒక సద్బ్రాహ్మణుడికి ఈ దేవీ భాగవత గ్రంథాన్ని బహుకరిస్తే ఆ పుణ్యఫలం అంతా ఇంత కాదు. ఆ దాత సాక్షాత్తు దేవీ సాలోక్యం పొందుతారు. దేవీ భాగవతం నుంచి కనీసం ఒక శ్లోకాన్ని గాని, శ్లోక భాగాన్ని గాని, పోనీ ఒక పుటను గాని, ఆ పుటలో కొంత భాగాన్ని కానీ నిత్యము భక్తితో పఠించగలిగితే చాలు, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాంటిది మొత్తం పురాణాన్ని చదివినా, విన్నా, ఇంట్లో ఉంచుకున్నా లభించే పుణ్యం వర్ణనాతీతం. దుశ్శకున భయం, దుస్వప్న భయం, మహామారి భయం, మరణ భయం సమస్తం తొలగిపోతాయి. బాలగ్రహ భూతప్రేత పీడలన్నీ దేవీ భాగవతం పేరు చెప్తే చాలు దిగ్దిగంతాలకు పారిపోతాయి. చతుర్విధ పురుషార్థాలతో, విజయ పరంపరలతో ఆ గృహము, ఆ గృహస్థుడు, ఆ వంశము, ఆ వంశస్థులు తరతరాలకు విరాజిల్లుతారు. శమంతకమణిని అపహరించాడు అనే అపవాదును తొలగించుకోవడం కోసం శ్రీకృష్ణుడు ప్రసేనుడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళాడు. ఆయన ఎన్ని రోజులకు తిరిగి రాలేదు. ఏమైపోయాడో తెలియక అలవటించిన వసుదేవుడు దేవీ భాగవతాన్ని నవాహ దీక్షగా ఆలకించాడు. అది ముగిసేసరికి శ్రీకృష్ణుడు విజయలక్ష్మి సనాథుడై తిరిగి వచ్చాడు. ఇంతటి మహిమాన్వితం ఈ పురాణ శ్రవణం. సంతానం లేని వారికి సంతానం కలుగుతారు, ధనం లేని వారికి సంపదలు లభిస్తాయి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం చేకూరుతుంది. ఇది భాగవతామృతం. గొడ్రాళ్ళు సంతానవతులవుతారు, దీర్ఘాయుష్మంతులను పొందుతారు. ఈ పుస్తకం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లే ఒక తీర్థం. ఆ ఇంట్లోని వారంతా ఎంతో పుణ్యం చేసుకున్నవారు. వాళ్ళకి ఏ కష్టము, ఏ దుఃఖము ఎప్పుడూ రాదు. అసలు అపజయం అనేది ఉండదు. అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో దీన్ని చదివితే మహాదేవికి అత్యంత ప్రియులు, ఆప్తులు అవుతారు.
ఇలా పఠించిన బ్రాహ్మణుడు వేదవేత్తలలో అగ్రగణ్యుడవుతాడు. క్షత్రియుడు ధరణీపతవుతాడు. వైశ్యుడు అనంత సంపదలతో కుబేరుడవుతాడు. శూద్రుడు సంఘంలో ఉత్తమోత్తముడు, పరమ పూజ్యుడు అవుతాడు. ఇక్కడతో శ్రీ స్కాంద పురాణం మానసఖండం శ్రీదేవి భాగవత మహాత్మ్యం అధ్యాయం 1 ఇక్కడితోటి ముగిసింది. రేపు 2వ అధ్యాయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.